Welcome to Digital Gospel.
పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రాత్రికాల సమయంలో మనందరం ఇలా కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు మాకును మీకును మనందరికీ అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తున్నాను. ప్రతిరోజు కూడా మానక ఒక 30 నిమిషాలు వీడియోని వీక్షిస్తూ అద్భుతంగా ఆత్మీయతలో బలపడడానికి మీరు తీసుకున్న అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనేక మంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, డైరెక్ట్గా కలిసినప్పుడు మాతో మాట్లాడుతున్నప్పుడు, అన్న 30 నిమిషాలైన వీడియో ఇంకొంచెం ఎక్కువసేపు పెడితే బాగుంటుంది అన్నట్టుగా చాలామంది అడుగుతున్నారు. ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా మీ ఆశ దేవుడు నెరవేర్చునుగాక. ఈ 30 నిమిషాలు అయినా ఖచ్చితంగా ఉన్నటువంటి భాగాన్ని మీరు బాగా అర్థం చేసుకొని దానిలో ఉన్నటువంటి సత్యమైనటువంటి బైబిల్ వాక్యాన్ని, దేవుని మాటను మీరు అర్థం చేసుకొని అది ఇంకెప్పుడు మర్చిపోకుండా అనేక మందికి దీన్ని మీరు చెప్పగలిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కనుక మీకు వస్తే మేము చాలా సంతోషిస్తాం. ప్రభువారు ఇంకా ఆనందపడతారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది అనేక మంది ఆత్మీయమైనటువంటి సహోదరులను సహోదరులను మనం తయారు చేయడం, శిష్యులను తయారు చేయడమే చాలా ఇంపార్టెంట్ ఆయన సేవలో. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రభు యొక్క సేవలో పాలుభాగస్తులు అవ్వండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. అట్లీస్ట్ మీ స్నేహితులు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఒక 10 మందికి ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయాలని ప్రభు సేవకుడిగా ఒక అన్నగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క మాట ఏంటి అంటే శాశ్వతమైనటువంటి యేసుని ప్రేమ. శిలువ శ్రమల ధ్యాన కూటాల్లో ఉన్నటువంటి మనం ఇది 24వ రోజులోనికి మనం వచ్చేసాం. ఈ 24వ రోజుకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన భాగం ఏంటి అంటే శాశ్వతమైనటువంటి ప్రేమ. శాశ్వతం అంటే ఎవర్ లాస్టింగ్, ఇంక ఎల్లప్పుడూ, అది ఇంకా కొంచెం కాలం, కొద్దిసేపు, కొంత సమయం అనేటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది, ఎప్పుడూ నిన్ను ప్రేమించేటటువంటి ప్రేమ. అనాది కాలము మొదలుకొని అంత్యకాలము వరకు కూడా నిన్ను ప్రేమించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రేమయే ఈ రాత్రి ఆ టాపిక్ గురించి మనం ఆలోచించబోతా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి ధ్యానాంశముగా కనుక మనం ఆలోచన చేస్తే భక్తులైనటువంటి వారు రాసినటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో ఒక అద్భుతమైనటువంటి పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త ఇర్మియా గారు రాసినటువంటి 31వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలీయుల వంశస్థులందరికీ దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకున్న వారే జనులు అరణ్యములో దయనుందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలము క్రిందట, బాగా అండర్లైన్ చేసుకోండి, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లా అనేను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురలను వాయింతువు, సంభ్రమం పడువారి నాట్యములలో కలిసిదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చదవబడినటువంటి లేఖన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. భక్తుడైనటువంటి ప్రవక్తలలో పెద్ద ప్రవక్త గారు అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రవక్త ఇర్మియా గారు. ఈయనకున్నటువంటి మరొక పేరు ఏంటంటే విలపించేటటువంటి ప్రవక్త అని కూడా ఈయనకు పేరుంది. ప్రార్థన చేసేటటువంటి గొప్ప ప్రార్థనాపరుడు ఈయన. ఈ ఇర్మియా గారికి దేవుడు యెహోవా వాక్కు కనిపించి మాట్లాడుతూ ఉంది. బాగా ఆలోచన చేస్తే కొంచెం మిమ్మల్ని చరిత్రలోనికి తీసుకెళ్తాను, బాగా వినండి. ఎంతోసేపు కాదులేండి, కంగారు పడకండి. ఇది ఇశ్రాయేలీల గోత్రాలు ఎన్ని చెప్పండి? ఎన్ని గోత్రాలు మొత్తం ఇశ్రాయేలీలు? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు వాళ్ళు విడిపోయారు. ఎలా అంటే 10 గోత్రాలు 1, 2 గోత్రాలు 1 కింద విడిపోయాయి. బాగా వినండి. ఉత్తరం వైపు ఉన్నటువంటి, ఉత్తర దిశలో ఉన్నటువంటి వారు
ఉత్తర రాజ్యాల్లో ఉన్నటువంటి వారు 10 గోత్రాలుగా ఉన్నారు. ఆ 10 గోత్రాలను ఏమన్నారంటే ఇశ్రాయేలీలు అని పిలిచారు. అర్థమవుతుంది కదా, బాగా వినండి. 10 గోత్రముల వారు ఉత్తర వైపు ఉన్నటువంటి వారిని, ఉత్తర రాజ్యంగా పిలువబడుతున్నటువంటి వారు 10 గోత్రాలుగా సెపరేట్ అయితే ఆ 10 గోత్రాలను ఏమన్నారు? ఇశ్రాయేలీలు అన్నారు. మిగిలినటువంటి 2 గోత్రాలు దక్షిణం వైపుగా ఉన్నారు. దక్షిణ రాజ్యాన్ని వాళ్ళు ఏమన్నారంటే యూదారాధ్యం అన్నారు. యూదారాధ్యం అన్నారు. ఇక్కడ వాక్యాన్ని ఆలోచన చేస్తే ఈ 2 రాజ్యాల కోసం లిఖించబడినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఈ ఇర్మియా గ్రంథంలో మనకు కనపడతా ఉన్నాయి. బాగా వింటే ఈ ఇర్మియా గ్రంథంలో 4వ అధ్యాయం 22వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో 2 రాజ్యాల గురించి వివరణ ఇచ్చుకుంటూ మొదటి రాజ్యమైనటువంటి ఉత్తర రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు, అంటే ఎవరు వాళ్ళు, ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే 23వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో దక్షిణ రాజ్యం, అంటే 2 గోత్రాలు ఎవరు వాళ్ళు, యోధా రాజ్యంలో ఉన్నటువంటి వారి గురించి రాయబడ్డాయి. 27వ వచనం నుంచి 40వ వచనం వరకు, మొత్తం ఇది 40 వచనాలు ఉన్నటువంటి చాప్టర్ ఇది, అధ్యాయం ఇది. ఈ 40వ వచనం వరకు ఇద్దరిని ప్రస్తావిస్తూ రాయబడినటువంటి మాటలు ఇవి. బాగా వినండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక మానక నీ ఎడల నేను కృప చూపుతా ఉన్నాను. చాలా కాలం క్రిందటే యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చేశారు అంటున్నారు. అంటే పూర్వం ఎప్పుడో ఇలా జరిగింది, ఆయన మాట ఇచ్చాడు పూర్వం ఎప్పుడో. ఆలోచన చేస్తే మన పూర్వీకులను దేవుడు ప్రేమించినటువంటి వాడు అని వాక్యంలో కనపడతా ఉంది. పూర్వకాలము నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడా? పూర్వకాలం నుంచి మనల్ని ఆయన హెచ్చించుకుంటూనే వస్తున్నారా? ఆయన ప్రేమ అంత శాశ్వత కాలం నుంచి ఉందా అంటే, అందుకే మొట్టమొదటిగా వీడియో ఆన్ అవ్వగానే మొదటి మాటలోనే నేను చెప్పాను, అనాది కాలం మొదలుకొని అంత్యకాలం వరకు కూడా దేవుడు మనల్ని ప్రేమించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఆమేన్. ఆది కాలము మొదలుకొని అనాది కాలము వరకు కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. బాగా మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ కాండం దగ్గరికి రండి ఒకసారి. 4వ అధ్యాయము 37వ వచనం, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను. ఆయన ఎంతగా అనాది కాలం నుంచి మన పూర్వీకుల నుంచి ఆయన మనల్ని ప్రేమించుకుంటూ వస్తున్నారనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 37వ వచనం చూడండి. ఆయన నీ పితరులను ప్రేమించను గనక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్టు వారి దేశమును నీకు స్వాస్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా ఉండి ఐగుప్తుల నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను. బందీలుగా ఉన్నటువంటి వారిని, ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు తన శాశ్వత కాలమైనటువంటి ప్రేమను చూపించి శాశ్వతమైనటువంటి ప్రేమతో వారిని తన దగ్గర చేర్చుకొని ఆయన అంటున్నాడు, నీ పూర్వీకులు నీ పితరులైనటువంటి వారిని నేను ప్రేమించాను గనకే నీ సంతానములను నేను ఏర్పాటు చేసుకున్నాను. మన పితరులను దేవుడు ప్రేమించాడు కాబట్టి మన సంతానాలు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఆశీర్వాదము, ఈరోజు మనం పొందుకుంటున్నటువంటి ఈ దీవెన, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి సంపదకి కారకులు మన పితరులే. బాగా వినండి. నా పితరులు ఏం చేశారండి, నా పెద్దలు ఏం చేశారండి, వారికి ఏం తెలియదండి అని అనుకోవడం చాలా పొరపాటు. ఈనాడు చాలామంది తమ పితరులైనటువంటి వారిని, తల్లిదండ్రులైనటువంటి వారిని కానీ, వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులు కానీ, తాతయ్య నాయనమ్మలను కానీ, అమ్మమ్మ తాతయ్యలను కానీ, లేకపోతే అంతకన్నా ముందున్నటువంటి జనరేషన్ని వాళ్ళు ఏమీ తెలియని అనామకులు అన్నట్టుగా వారిని లెక్క చేస్తున్నారు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు అంటున్నాడు ఏమనో తెలుసా, నేను నీ పితరులనే ప్రేమించాను, అందుకనే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి వారం మన అందరం కూడా. ప్రియమిత్రమా, ఈ రాత్రి మాటలు వినిపించబడుతూ ఉండగా ఒకసారి ఆలోచన చేయొచ్చు కదా, ఎంతగా నీ పితరుల్ని దేవుడు ప్రేమించుకుంటూ వచ్చాడో. వారు ఐగుప్తు బానిసలు అయిపోయారు, ఇంకా అక్కడే కట్టు బానిసత్వంలో జీవిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడంటే, బానిస బ్రతుకుల నుంచి సంఖ్యలను తెంపి కానాను దేశం నడిపించడానికి అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకున్నటువంటి గొప్ప సమర్థవంతమైనటువంటి దేవుడు ఆయన. బానిస సంఖ్యలను తెంపి
ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ దేశము ఐగుప్తు దేశం నుంచి ఫరో చేతుల నుంచి ఫరో దగ్గర నుంచి కానాను దేశం పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి సమర్థవంతమైన అద్భుతమైనటువంటి ఒక నాయకుడిని ఎన్నుకొని నడిపించాడు. కేవలం ఆయన చూపించినటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఏదైతే మనం ఆస్తి కానీ, ఏదైతే మన జ్ఞానము కానీ, ఏదైతే మనం ఉన్నామో, ఇదంతా దేవుడు మన పూర్వీకులను ప్రేమించి వారు చేసిన ప్రార్థన, వారు చేస్తున్న మొర, వారు పెట్టినటువంటి దేవునికి గోజాడినటువంటి విధానమే ఈ ఈ ఈ ప్రస్తుతపు దినాల్లో మనం ఆశీర్వాదకరం కారణంగా ఉండడానికి కారణమైంది ప్రియులారా. మన పితరులను దేవుడు ప్రేమించాడు, అది శాశ్వతంగా వస్తూనే ఉంది. అందుకే మొన్న మధ్య నేను మాట్లాడుతున్నాను కదా, దావీదు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దావీదు అంటాడు, అయ్యా నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది అని అంటాడేమో. ఎందుకని అంటున్నాడంటే ఆయన ఒక్కసారి ప్రేమించడం మొదలు పెడితే ఆయన అంటాడు, యెహోవా నీవు ఆశీర్వదిస్తేనయ్యా అది ఎన్నటెన్నటికీ కూడా చెప్పాలి, అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. ఒకవేళ నువ్వు ఆశీర్వదించకపోయావనుకో అది ఇంకా నా జీవితంలోనే ఉండదు అది అంటాడు భక్తుడైనటువంటి దావీదు గారు. అంటే ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన మన పూర్వీకులను ప్రేమించాడు. అంటే చాలా కాలం కిందటే నేను నిన్ను ప్రేమించాను. ఆ మాటను కట్టి మనం వెళ్ళాం అక్కడికి ద్వితీయోపదేశ కాండానికి. ఇంకా మనం చూస్తే ఓషియా గ్రంథం దగ్గరికి రండి ఒకసారి. ఓషియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాట కనపడుతుంది అక్కడ కూడా. ఓషియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం అక్కడ కూడా చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాట చూపిస్తాను నేను. భక్తుల గురించి మాట్లాడుతూ కనిపిస్తున్నటువంటి మాట 4వ వచనం. ఒక మనుషును తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనమును పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గనక నన్ను విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. చూసారా, దేవుడు ఎంతగా ప్రేమించాడంటే ప్రేమతో ఒక మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. చూడండి, ఒకరికి స్నేహానికి అలవాటు పడిపోయాడు అనుకోండి ఒక మనిషి, ఇంకా స్నేహితుడు ఏం చెప్తే అది అంతే కదండి. ఆ స్నేహితుడు ఏం మాట్లాడితే అది. ఇంట్లో తల్లిదండ్రుల మాట అయినా వినడేమో కానీ ఫ్రెండ్ చెప్తే మాత్రం వింటాడు వీడు. లేరండి అలాంటి వాళ్ళు? చెప్పండి. మన కుటుంబాల్లో ఏమండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఈనాటి దినాల్లో? పిల్లలందరూ ఎలా ఉన్నారు చెప్పండి. తల్లిదండ్రులకైనా అసలు విషయం అసలు నిజం చెప్పడేమో కానీ స్నేహితుడికి మాత్రం చెప్తాడు. ఏమండి స్నేహ బంధం అలా ఏర్పాటు చేసాడు. ఈ తండ్రి అయిన దేవుడు అంటున్నారు ఏమనంటే, నేను మనుషులను తోడుకొని వెళ్ళిపోతారు కదా స్నేహితులు, ఫ్రెండ్స్ కలిగి వాళ్ళందరూ మాట అనుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంటారు కదా, అలాగే నేను ఏం చేశానో తెలుసా, మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధంతో నేను వారిని బంధించి ఆకర్షించాను. ఒకడు పశువుల మీదకి కాడిని తీసేసినట్లు, పశువుల మీద ఉన్న కాడిని తొలగించి కింద పెట్టినట్లు నేను వారికి ఉన్నటువంటి కాడిని తీసేసి వారి ఎదుట మంచి భోజనాన్ని నేను సిద్ధపరిచాను. ఎంత ప్రేమ అయింది! స్నేహితుని లాంటి స్వభావంతో ప్రేమించినటువంటి ప్రేమ అయింది. నేను స్నేహితుడిగా ఉండి తోడుకొని వచ్చాను. నిజంగా స్నేహితుడిగా ఉండే తోడుకొని వచ్చాడు కదండి. ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం రావడం అంటే సామాన్యమైన విషయమా? ఫరో ఎన్నోసార్లు వెళ్ళిపో అని చెప్పి ఆపేసినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. చివరికి దేవుడు 10 రకాలైనటువంటి తెగుళ్ళు కలిగించిన తర్వాత, అప్పుడు ఆ శాపమును గుర్తెరిగిన తర్వాత అప్పుడు వదులుతాడు. అప్పుడైనా వదిలిపెట్టాడా అంటే, ఏమంటే ముందు ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము వెంటాడుతా వచ్చినాయి. ఎర్ర సముద్రము దాటిన తదుపరి అప్పుడు వాళ్ళకి విడుదల వచ్చింది. సముద్రంలో కలిపేశాడు కాబట్టి దేవుడు వారిని వెంటాడుకొని ఉన్నాడు, లేకపోతే ఫరో వాళ్ళని వదిలిపెట్టేవాడే కాదు. కానీ దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా, నేను ఒక స్నేహితుని మాదిరిగా, ఒక మంచి స్నేహితుని మాదిరిగా నేను ఆ వారిని తోడుకొని వస్తున్నాను. మంచి స్నేహితుని కూడా నేను తోడుకొని వస్తున్నాను అంటున్నాడు. నీ కాడిని తొలగించాను అంటున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు. స్నేహబంధానికి మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏది కనిపించదు. స్నేహబంధము చాలా విలువైనటువంటి బంధంగా కనిపిస్తుంది. చిన్న వయసు మొదలుకొని పండు ముసలి వరకు కూడా స్నేహితులు ఉంటూనే ఉంటారు. అద్భుతమైనటువంటి స్నేహబంధాలు కొనసాగుతున్నాయి. నిజ స్నేహితులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు. నిజ స్నేహితులైనటువంటి వారు దుర్దశలో సహోదరుల్లా ఉంటాడని వాక్యం తెలియచేస్తుంది. సో దేవుడు అంటున్నారు ఏమనంటే,
నేను నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పించిన వాడు నేను. ఎఫ్రాయిము గురించినటువంటి సంగతులు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సరే, ఇంకా మనం కొంచెం ముందుకు వస్తే, సరే అది పాత నిబంధన గ్రంథం అండి, మరి క్రొత్త నిబంధనలో దేవుడు ఎలా మమ్మల్ని నడిపిస్తాడు, ఆయన మమ్మల్ని ఎలాగ చాలా కాలం క్రిందట అంటున్నాడు కదా, మరి మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎలా ఏర్పరచుకున్నారు దేవుడు అని అంటే దానికి కూడా నేను ఎవిడెన్స్ ఇస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూస్తే అద్భుతమైనటువంటి మాటలు. అసలు మనం ఎలాగా దేవుని దగ్గరకు వచ్చాం, ఆయన మనల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, చాలా కాలం క్రిందట ఆయన మనల్ని ప్రేమించడం అంటే ఏంటో ఇక్కడ కనపడుతుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి తన కృప మహిమకు కీర్తి కలిగినట్లుగా చన చిత్త ప్రకారము దయా సంకల్పము చెప్పిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అండర్లైన్ చేయనిపోయండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అని కనపడతా ఉంది. మిత్రమా, ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచన చేయి. యేసు ప్రభు వారు అంటున్నాడు, నేను నిన్ను నా కోసము ముందుగానే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ప్రతి ఒక్కరిని నేను ముందుగా ఏర్పాటు చేసుకున్నాను. తన మహిమ కీర్తికి కలుగునట్లుగా తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చెప్పున జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత జగత్పునాది వేయబడక ముందే క్రీస్తులో నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు దేవుడు. ఇంకో విషయం చెప్పనా, అసలు మనం ఏర్పాటు చేసుకున్నామన్నటువంటి విషయమే చాలా అద్భుతమైనటువంటి విషయంగా కనపడుతుంది. అపోస్తులైనటువంటి పౌలు గారు తెస్సలోనికలకు రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం చూస్తే, ఏలయనగా దేవుని వలన ప్రేమించబడినటువంటి సహోదరులారా, మీరు ఏర్పరచబడినటువంటి సంగతి అంటే మనం ఎవరం ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని. శాశ్వతమైనటువంటి ప్రేమతో చాలా కాలం కిందతే ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. దేవుని వలన ప్రేమించబడినటువంటి సహోదరులారా, చాలా కాలం కిందట శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించబడినటువంటి వారులారా, మీరు ఏర్పరచబడినటువంటి సంగతి అంటే ఎలా ఏర్పాటు చేయబడ్డాడు? మా సువార్త మాటలతో కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. దేవునికి మహిమ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాటలు కదా ఈ రాత్రి మనం వింటున్నాం. ఏమండి, ఇవన్నీ తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారనేటువంటి విషయాన్ని గుర్తించడానికి నేను తెలియచేస్తున్నాను. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు, విడువక నీ ఎడల కృప చూపుతున్నటువంటి దేవుడు ఆయన. 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు కట్టబడినట్లు నీవు ఇక మీదట నేను నిన్ను కట్టిస్తాను. ఈ మాట అండర్లైన్. ఇది కనుక మనం చూస్తే అసలు ఇదేంటండి, ఇదేంటి ఇశ్రాయేలు కన్యక ఏంటి, అసలు ఇదేంటి భాగం ఏంటి అని ఆలోచన చేస్తే సమరయ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణం గురించి రాసినటువంటి మాట ఇది. ఇక్కడ ఎక్కువగా కనిపించేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎఫ్రాయిం అనేటువంటి వ్యక్తి కనిపిస్తారు. ఈ ఎఫ్రాయిము గారు కనిపిస్తున్నారు కాబట్టే నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ 6వ వచనంలో కనిపిస్తారు ఎఫ్రాయిం. ఏమండి, మరలా 9వ వచనంలో కనిపిస్తారు ఎఫ్రాయిము గారు. ఆ తదుపరి మరలా 18వ వచనంలో కనిపిస్తారు ఎఫ్రాయిం అనేటువంటి మాట. అలాగే 20వ వచనంలో కూడా ఎఫ్రాయిం గురించినటువంటి రాయబడినటువంటి మాట కనపడుతుంది. సో ఈ ఎఫ్రాయిం కనిపించాడంటే ఈ ఎఫ్రాయిం గారు ఎవరు? ఇశ్రాయేలీలకు చెందినటువంటి వాడు. అంటే ఉత్తర రాజ్యంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎఫ్రాయిం. సో ఈ ఎఫ్రాయిం గురించి రాయబడిందంటే ఇది ఇశ్రాయేలీల గురించి రాయబడింది అని చెప్పడానికి ఒక నిదర్శనం కూడా ఇక్కడ మనకు వచ్చేసింది, ఎవిడెన్స్. సో ఉత్తర రాజ్యానికి ముఖ్య పట్టణం సమరయ. క్రీస్తు పూర్వం 721లో శత్రువులు దీన్ని బహుగా పట్టేసుకున్నారు శత్రువులు. అలాంటి టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు నువ్వు పట్టుకున్నా ఎవరు ఏం చేసినా ఏ శత్రువు నీ మీదకి వచ్చినా ఏ హాని నీకేం జరగదో. ఎందుకో తెలుసా? శాశ్వతమైనటువంటి ప్రేమతో పూర్వకాలమే, అదే కదా, చాలా కాలం క్రిందటే యెహోవా అయినటువంటి నేను నీకు ప్రత్యక్షమే సెలవిచ్చాను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని. కాబట్టి నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నీకేమీ కాదు అని చెప్తూ బలపరుస్తూ పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని ఈ రాత్రి అధ్యయనం చేస్తాం. మిత్రమా, ముగింపులోనికి వస్తున్నాను, బాగా వినండి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని పోయి ఉన్నారు? ఉత్తర రాజ్యమైనటువంటి సమరయ పట్టణం పెట్టబడినప్పటికీ దేవుడు అంటున్నాడు, నిన్నెవరూ కూడా ముట్టజాలన్నటువంటి విధంగా, నువ్వు మరల కట్టబడకుండా నేను నిన్ను కడతా,
సంభ్రమాశ్చర్యంతో నువ్వు తిరుగుతావు, నీలో బాకానాదాలు వినిపించబడతాయి, గొప్ప వ్యక్తిగా నువ్వు ఉంటావు అని అద్భుతంగా దేవుడు దీవిస్తూ పలుకుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మాట మనం చూసాం. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయారో ఆలోచించేయండి. ఎలా మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఆలోచించేయండి. ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నారో ఆలోచించేయండి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎలాంటి వారినైనా ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు. మనిషిగా నువ్వు ఈ భూలోకంలో జీవిస్తున్నావంటే అది సేవ్ ద పర్పస్. ఖచ్చితంగా నీకు ఒక విషయం ఉంది, ఒక పద్ధతి ఉంది, నీకు ఒక విధానం ఉంది. ఊరికినే నువ్వు ఇక్కడ జీవించట్లేదు, ఊరికినే మనం బ్రతకట్లేదు. మనం ఊపిరి తీసుకొని ఊపిరి వదలగలుగుతున్నామన్నా, ఊపిరి తీసుకోగలుగుతున్నామన్నా, చలించగలుగుతున్నామన్నా, ఒకరోజు చక్కగా గడిపేశామన్నా, మరలా తిరిగి లేస్తున్నామన్నా కేవలం దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికను గుర్తించగలుగుతున్నావా ప్రియమిత్రమా? ఆ ప్రణాళికను గుర్తించండి. అసలు జరుగుతున్న విషయం ఏంటో ఆలోచన చేయండి. ఏది నా జీవితంలో జరుగుతుంది అనేది మీరు ఆలోచన చేస్తే ప్రభు మాట్లాడుతున్నారు ఈ రాత్రికాల సమయంలో. ఖచ్చితంగా ప్రభు వారు మీ జీవితాల్లో కార్యాలు చేస్తారు. అటు కృప మీ జీవితాల్లో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా కాలం క్రిందతే దేవుడు ఏమన్నాడట, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. మీ జీవితాల్లో ఏ విధమైనటువంటి అవరోధాల్లో ఉన్నా, ఏది కావాలని మీరు ఆశపడుతున్నారో మాకైతే తెలియదు, కానీ ప్రభు సేవకుడు ఒక అన్నయ్యగా తెలియచేస్తున్నాను, అద్భుతమైనటువంటి దీవెన కృప మీ జీవితాల్లో మెండుగా కలగాలని, శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి అనేటువంటి వాగ్దానము నీ కుటుంబంలో నీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటా ఉన్నాను. ఎవరునూ ముట్టజాలనేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడిని నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒక్క చిన్న అవకాశాన్ని ప్రభుకి ఇచ్చి చూడు, ఒక చిన్న మాట దేవునికి ఇచ్చి చూడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది, ఎన్నటెన్నటికీ పోదు. దావీదు భక్తుడు అన్నట్టుగా ఎవరు కూడా దాన్ని తొలగించలేరు. ఎవరో చెప్పుడు మాటలు చెప్పేసినంత మాత్రాన పోదది. ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన ప్రేమ చాలా విలువైంది. చెప్పుడు మాటల వల్ల పోయే ప్రేమ కాదు అది, లేకపోతే నువ్వు ఏదైనా చేయలేకపోతే పోయే ప్రేమ కాదు అది. నువ్వు ఏం చేసినా చేయకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేశారు చెప్పండి. ఆ ఐగుప్తు దేశం నుంచి బానిసత్వం నుంచి తీసుకొని వచ్చేస్తుంటే శాశ్వతమైనటువంటి ప్రేమ చూపించి ఆయనని అందరినీ బయటకు తీసుకొస్తే వీళ్ళు ఏం చేసేవారు అండి? ఆహారం లేదని, మాంసం లేదని, అక్కడ ఉల్లిగడ్డలు దొరికాయని, ఏమండి బంగాళదుంపలు దొరికాయని, కీరదోసకాయలు దొరికాయని ఎన్ని కంప్లైంట్లు దేవునికి మోషే గారి ద్వారా. అన్ని కంప్లైంట్లని దేవుడు భరించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించుకుంటూ వచ్చాడు కాబట్టి. ఇశ్రాయేలీయుల ప్రజలను అంతగా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి అదే మాట నీకు చెప్తున్నాను. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏం చేస్తున్నా దేవుడు నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మర్చిపోకు. నిజాయితీగా, నీతిమంతుడిగా, పరిశుద్ధిగా, మచ్చ కానీ, ముడత కానీ, కలంకము కానీ అట్టది ఏది లేని మహిమగల క్రీస్తు శరీరముగా దేవుని ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నటువంటి దేవుడు. కాబట్టి ఆ ప్రేమను వృధాగా పోనే ఒక శాశ్వతుడైనటువంటి దేవుని ప్రేమను, శాశ్వతమైనటువంటి ప్రేమతో నువ్వు కూడా ప్రేమించగలిగితే అద్భుతంగా నీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలయ్యా. ఈ రాత్రి నీ పిల్లలు కొన్ని మాటలు వినిపింపజేశాను స్వామి. విన్న ప్రతి మాట వారి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. యేసు నామములో ప్రతి కుటుంబము దీవించబడాలని ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి. యేసయ్య, ఈ మాటల ద్వారా వారు అందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. శాశ్వతమైన ప్రేమతో నీ వారిని ప్రేమిస్తున్నావని, మానక నీ మా ఎడల కృప చూపుతున్న దేవుడు అనేటువంటి మాటలు తెలుసుకున్నారు. ఎందుకు వెళ్ళాము, అసలు ఏంటి మా పరిస్థితులు అనేటువంటి కొంత చరిత్రను తెలుసుకున్నాం. అయ్యా, మా జీవితాల్లో కూడా నీకు సాక్షార్థమై నిలబడే కృపను దయచేయమని, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును, ఆశీర్వాదమును, వారి మనసులో ఉన్న కోరికను సిద్ధింపజేయమని మా దేవుడు, మా ప్రభు, రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.